ప్రసిద్ధి పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని శనివారం మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించగా ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. ఇక దర్శనాంతరం ఆలయ ఎదుట మల్లారెడ్డి మాట్లాడుతూ అంజన్న ఆశీర్వాదంతో మంత్రి ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే తెలంగాణలో దేవాలయాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఇక కొండగట్టు అంజన్న అభివృద్ధి 500 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్దని పేర్కొన్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలవాలని స్వామివారిని మొక్కుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని 56 ఏళ్లు దేశాన్ని తెలంగాణను పాలించినటువంటి న్యాయం చేయలేదని అన్నారు. ఇక 50 రోజుల్లో 50 వేషాలు వేశారని అన్నారు. ఇదిలా ఉండగా ఆలయంలో స్వామివారికి పూజలు చేస్తున్న సమయంలో ఆలయంలోకి మల్లారెడ్డి గన్మెన్ తన వెప్పంతో వచ్చాడు. ఇక నిబంధనల ప్రకారం ఆలయంలోకి ఆయుధాలు రావద్దు, అలాంటిది ఇలా ఆయుధాలతో రావడం ఏంటని వారి తీరుపై అంచనా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎంపీ ఉన్నప్పుడు దర్శనం చేసుకున్న ఆయన ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినా మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మళ్ళా ఎమ్మెల్యే అయినా వాళ్ళ దర్శనం చేసుకున్నాం. ఈరోజు చొప్పదండికి మన ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినాం. ఏది ఏమైనా మన మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చెందినాయి. గత ప్రభుత్వాలు ఉండే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎవరు కూడా పట్టించుకోలేదు. 100 కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా కోనేరు కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా జరిగినాయి. ఇంకా 500 కోట్లు కూడా రిలీజ్ చేసిండు. ఉన్న ప్రభుత్వానికి కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఇది చాలా పుణ్యక్షేత్రం, పెద్ద క్షేత్రం. మన తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే పెద్ద కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మంచి పేరు ఉంది. కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అదే మంత్రి అందరికి కూడా నమస్కారం. సార్, ఈ మధ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత దైవ దర్శనాలు బాగా చేసుకుంటున్నారు. ఏం మొక్కుకుంటున్నారు దేవుడు? ఏం మొక్కుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 16కు 16 మా ఎంపీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది సార్? కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అందరికి తెలుసు. ఎందుకంటే అది ఉన్నా లేనట్టే. 56 ఏళ్ళు కూడా వాళ్ళు దేశాన్ని మన తెలంగాణను కూడా పరిపాలించారు. ఎప్పుడు కూడా వాళ్ళు న్యాయం చెయ్యరు కూడా. ప్రజలకు కూడా తెలుసు. తొందరనే ఇప్పుడు 50 రోజులలో 50 వేషాలు అయినాయి. ముందు కూడా ఏం జరగదు, అది అందరికి తెలిసిన విషయమే.